మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్ చర్యలకు పౌర సరఫరాల శాఖ ఆదేశించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పేర్ని నానికి చెందిన గోదాములో నిల్వ చేసిన దాదాపు 90 లక్షల రూపాయల విలువ చేసే రేషన్ బియ్యం గల్లంతయ్యాయి. దీనిపై సమగ్ర విచారణ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎండీ మంజీర్ జిలానీ ఆదేశాలు జారీ చేశారు. బియ్యం గల్లంతపై లెక్కలు తేల్చి రెట్టింపు జరిమానా, గోదాముల యజమానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రకారం నాని దాదాపు 1.80 కోట్ల రూపాయల జరిమానా చెల్లించడంతో పాటు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన దాదాపు 40,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా పౌర సరఫరాల సంస్థ 2020లో వైసీపీ హయాంలో అద్దెకు తీసుకుంది. బస్తాకు నెలకు ₹5 వరకు అద్దె చెల్లిస్తుంది. దీన్ని బఫర్ ఇన్వెస్టర్ గోదాములుగా వినియోగిస్తుంది. ఇక్కడ నిర్వహణ అంతా ప్రైవేటు యాజమాన్యం చూసుకుంటుంది. కేవలం పర్యవేక్షణ మాత్రం పౌర సరఫరాల సంస్థ చూస్తుంది. గోదాముల యజమాని ఆధ్వర్యంలోనే మేనేజర్, ఇతర సిబ్బంది ఉంటారు. ఇక కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా మేనేజర్ ఎప్పటికప్పుడు నిల్వలు పరిశీలించాల్సి ఉంటుంది. మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ కూడా పౌర సరఫరాల శాఖ ఆదేశించడం చర్చనీయాంశమైంది. ఇక ఈ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సివిల్ సప్లై శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది. సివిల్ సప్లైకి సంబంధించినటువంటి దాదాపు బియ్యం 1,80,00,000 వరకు కూడా గలంతైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదు చేశారు. అలాగే భారీ ఎత్తున జరిమానా కూడా విధిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు. కాపు కులానికి సంబంధించి, వర్గానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఒక కీలకమైన నాయకుడు అని చెప్పుకోవచ్చు పేర్ని నాని. అయితే పేర్ని నానికి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న హడావుడి గాని, ఏదైతే పవన్ కళ్యాణ్ ని పదే దూషించటం గానీ, గవర్నమెంట్ మీద ఎత్తుకబడటం గానీ చూస్తా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పేర్ని నానికి సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని అనుకుంటున్న నేపథ్యంలో ఆయనకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినట్టు కూడా కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా 90 లక్షల రూపాయల బియ్యం ఆయన హయాంలో మాయమైనట్టు కూడా ఆయన మీద కేసు నమోదైంది. అభియోగాలు మోపుతా ఉన్నారు. దాదాపుగా మాజీ మంత్రి కృష్ణా జిల్లా ప్రధాన అధ్యక్షుడు, ఇప్పుడు కృష్ణా జిల్లా వైసీపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్యపై గోదాముల్లో రేషన్ బియ్యం గల్లంతైని అంటూ నేపథ్యంలో కూడా 90 లక్షల రూపాయల బియ్యం ఆయన హయాంలోనే, ఆయన హ్యాండ్లోనే మాయమయ్యంటూ కూడా కేసు నమోదైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఆదర్ల మనోహర్ ఆయన శాఖ నుంచి కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆయన మీద, పేర్ని నాని మీద 90 లక్షల రూపాయల బియ్యం మాయంపై కూడా రెట్టింపు జరిమానా వసూలుకు కూడా పౌర సరఫరాల సంస్థ ఎండీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంస్థ అద్దెకు తీసుకున్న గోదాములో దాదాపుగా 90 లక్షల విలువైన బియ్యం లెక్క తేలలేదని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని కూడా సంస్థ ఎండీ మంజీర్ జిలానీ ఆదేశాలు జారీ చేశారు. బియ్యం గల్లంతుపై లెక్కలు తేల్చి రెట్టింపు జరిమానా, గోదాముల యజమానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా నాని దాదాపుగా 1.80 కోట్ల జరిమానా చెల్లించడంతో పాటు క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కసారిగా పేర్ని నానికి ఈ విషయం తెలిసి కంగుతిన్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే చట్టపరంగా తాను అడుగులు ముందుకేస్తానని కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన దాదాపు 40,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా పౌర సరఫరాల సంస్థ 2020 ఆయన నుంచి కూడా వైసీపీ హయాంలో అద్దెకు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. బస్తాకు నెలకి
రూపాయల వరకు అద్దె చెల్లిస్తుంది. దీన్ని బఫర్ ఇన్వెస్టర్ గోదాములుగా కూడా వినియోగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నిర్వహణ అంతా కూడా ఆ ప్రైవేట్ యాజమాన్యం తీసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో కేవలం పర్యవేక్షణ మాత్రమే పౌర సరఫరాల శాఖ సంస్థ చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా గోదాముల యజమాని ఆధ్వర్యంలోనే ఆ మేనేజర్, ఇతర సిబ్బంది కూడా అందరూ ఉంటారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా మేనేజర్ ఎప్పటికప్పుడు కూడా ఆ నిల్వల్ని పరిశీలించి ఆయన ఆ బుక్ లో రాయాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ గోదాములో ఆకస్మికంగా బియ్యం తరలించడం వల్ల ఆ తరుగు వచ్చిందని, దాదాపు 3,200 బస్తాలు తరుగు ఉన్నాయని, ఆ మేరకే తాము సొమ్ములు చెల్లించేందుకు సిద్ధమంటూ కూడా గత నెల 20న పేరు నాని జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది శివ. రైట్, ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.